అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా నేను సెక్రటరీగా చేశాను. సో ఎనీ ఈవెంట్, ఎనీ ఫంక్షన్ ఆయన మాకు కంపల్సరీ వేస్తారు. సో ఇప్పుడు ఆయన ఎంతసేపు చెప్పినప్పుడు మనం ఏం చెప్తాం, ఇంకా అన్ని చెప్పేసాడు. సో పర్టికులర్గా నేను అసోసియేషన్ ఆర్టిస్టుల ద్వారా ఆర్టిస్ట్ కోసం మాట్లాడతాను. అయితే నేను అసోసియేట్ విత్ ధన్యవాదాలు కృష్ణ, సుప్రీత, ఎస్తర్. ధన్యవాదాలు కృష్ణ, సుప్రీత మాది ఫ్యామిలీ, ఆమె ఫ్యామిలీ మ్యాన్. సో మా పొంగరికలు చేసే పొంగరికల వల్ల గెట్ ఇట్ ప్రాబ్లం, దట్ ఈస్ ది బేసికల్ లైన్ అనమాట. సో ఈ పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఐ టర్న్ వైలెంట్. బేసికల్ వైలెంట్, చుట్టు పెట్టి కొట్టాల్సినంత అవసరం లేదు, కేవలం ఫ్యామిలీని రక్షించడం కోసం ఈ సినిమాలో వెంకటేష్ గారు డైలాగ్ చెప్తారు, నా జోలికి వస్తే వదిలేస్తా, ఫ్యామిలీ జోలికి వస్తే మరీ చేస్తా. ఆ టైప్ లో చేశాం. జగనీ సురేష్ ఇందులో మంచి క్యారెక్టర్ చేశారు. చాలా ఆయనది చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్, దగ్గర ఆయన మంచి పేరు వస్తుందని ఆలోచిస్తున్నాను. తర్వాత ఆమె అన్ని ఎస్తర్ నోరా వాళ్ళ గొడ్ల పోపు గుండేసుకుని కళ్ళు దట్ ఎండ్ ఆఫ్ ది ట్రైలర్ లాగా ఉంటుంది. ఆ కళ్ళు వచ్చి అసలు నా వల్ల కాదే బొమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మ, ఆ కడుపులో ఇందులో ఇంత ధన్యవాదాలు కృష్ణ, సుప్రీత ముగ్గురు కూడా కళ్ళతోటి ఈ సినిమాని నడిపించారు. యాక్చువల్గా యాక్టివ్ ఐస్ అంటారు కదా, ఆ ఐస్ రమ్యకృష్ణ గారు ఒకసారి 2 minutes డైలాగ్ చెప్పినా కూడా రెప్ప కొట్టకుండా చేస్తే అప్పుడే సీరియస్ డైలాగ్ పండుతుంది. అట్లాగే వేస్తారు, ఆమె ఒక మెట్లు దింపుకుంటూ వస్తుంది, ఈయన ఫ్యాన్ పెట్టాడు, అట్లా సీరియస్ గా కళ్ళు రెప్ప కొట్టకుండా డైలాగ్ చెప్తాను. చాలా బాగా చెప్పింది, అది చాలా హైలైట్ అవుతుంది ఈ సినిమాకి. అండ్ ఈ ధన్య గారు కరెక్ట్గా దెయ్యం క్యారెక్టర్ చాలా బాగా ఆవరించి భయంకరంగా ఒక సీన్ లో భర్తని కూడా తెలియదు నన్నే కొట్టి సంకేస్తా ఉంటుంది, అటువంటి సీన్ కూడా ఉన్నాయి. చాలా బాగా చేసింది. సో ఇన్వాల్వ్మెంట్ చాలా. అట్లాగే సుప్రీత కూడా ఒకసారి అట్లానే అవుతుంది. సో ఈ అమ్మాయిగా బయటికి రాట్లా, ఇంకా అయిపోయింది, కట్ చెప్పాడు ఇంక కొట్టమాలమన్న టైప్ లో అంత బాగా ఇన్వాల్వ్ చేశారు. ఏదైనా సినిమా ఒక టైంలో ఇన్ టైంలో అవ్వాలంటే ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్టులు అంటారు, ఆ టైప్ లో అందరూ కూడా చాలా బాగా చేశారు.